బ్రహ్మాండంగా రోడ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. సెకండ్ రోడ్స్ ప్రజెంట్ పొజిషన్ లో అయితే అన్ని ఏరియాల్లోనూ రోడ్స్ ప్లేస్ చేస్తున్నారు. రేపు భవిష్యత్తును ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయగలుగుతామో అన్న దాని మీద మనకి పూర్తిగా అవగాహన ఉన్న ఒకే ఒక్క అద్భుతమైన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పొచ్చు. చూసినట్లయితే గతంలో నిక్కర్ స్కామ్ చాలా జరిగింది. అప్పుడైతే మీరు చూసే ఉంటారు, చాలా కుంభకోణం జరిగింది. ఏ విధంగా కుంభకోణం జరిగింది? సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు, బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. క్యాష్ ఇవ్వడం అంటే క్యాష్ ను ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరగదు. రికార్డ్స్ మెయింటైన్ చేయలేదంటే తప్పనిసరిగా అందులో ఫ్రాడ్ జరుగుతుంది. కామన్ గా ప్రతి ఒక్కరు దీన్ని చాలా సాధారణమైన వ్యక్తి కూడా అర్థం చేసుకోగలుగుతాడు. పైగా అప్పట్లో ఇప్పట్లో కంపారిజన్ చేస్తే ఆనాటి కాలంలో ఉన్న పేదవాడు జబ్బులు పడి మానసికంగా చిరిగిపోయి కుటుంబాలు సర్వనాశనం అయిపోయిన సన్నివేశాలు ఉన్నాయి. ఇసుక మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రతి లేబర్కి తప్పని పరిస్థితుల్లో పని దొరుకుతుంది. పని దొరకడం వల్ల చక్కగా వాడి జీవన ఉపాధి బతుకుతా ఉన్నాడని అనిపిస్తుంది. అభివృద్ధి జరిగే అవకాశం 100% అభివృద్ధి చేయడానికి చేసే కృషిలో మనం వెంట